Hello everyone, welcome to Law Set Adda and welcome to previous year question paper 500 MCQ series part 2. Part 1 లో మనం క్రిమినల్ లాకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసినాము. ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనము పార్ట్ 2 లో చేద్దాం. ఓకేనా? మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ లోపలికి వెళ్ళిపోదాం. The recent Supreme Court judgment declared section 497 of IPC as unconstitutional on the subject of. ఇది 2019 సంబంధించిన క్వశ్చన్ కాబట్టి 2019 లో రీసెంట్ అని అడిగండి క్వశ్చన్. బట్ ఇది ప్రజెంట్ మనం చూసుకుంటే ఒక 5, 6, 7 years old జడ్జ్మెంట్. ఓకేనా? సో ఈ కేస్ పేరు వచ్చేసి జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఈ కేసులో సుప్రీంకోర్టు 497ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. అన్కాన్స్టిట్యూషనల్ అంటే అది రాజ్యాంగ విరుద్ధం. సో ఏ అఫెన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగిందంటే అడల్టరీ. సో అడల్టరీ అంటే వివాహేతర సంబంధము. ఓకేనా? సో మనము ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో, మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారీడ్ కపుల్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే సెక్స్ చేసుకోవాలి. అట్లా కాకుండా బయట ఇంకెవరితోనన్నా సెక్స్ చేస్తే దాన్ని వివాహేతర సంబంధము అంటాము. సో ఈ 497 ఐపీసీలో ఏముందంటే, ఒకవేళ ఒక మహిళ వేరే పురుషుడితోని, హస్బెండ్ కాకుండా వేరే ఒక మనిషితోని ఒకవేళ సెక్స్ చేసుకుంటే దట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్. ఓకేనా? బట్ ఆ సేమ్ థింగ్ అనేది హస్బెండ్కి లేదు ఈ ప్రావిజన్లో. ఓకేనా? బట్ అడల్టరీ అంటే జనరల్గా హ్యావింగ్ అ వివాహేతర సంబంధం అంటే రిలేషన్షిప్ అవుట్ సైడ్ ద మ్యారేజ్. సో ఇది తప్పు కాదు అని సుప్రీంకోర్టు ఈ జోసెఫ్ షైన్ కేసులో చెప్పడం జరిగింది. బట్ అడల్టరీ కెన్ బి అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అడల్టరీ కెన్ బి అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అంటే ఎవరైనా ఒకవేళ అడల్టరీ కమిట్ చేస్తే మనము డివోర్స్ ఫైల్ చేయవచ్చు. బట్ అంతేగాని దానికి పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. నెక్స్ట్, మర్డర్ ఈస్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ డాష్ ఆఫ్ ద ఐపీసీ. ఇది పాత క్వశ్చన్, పాత ఐపీసీ కాబట్టి ఐపీసీ సెక్షన్ అడిగిండు. సో మర్డర్ అనేది ఐపీసీ 300లో డిస్కస్ చేయబడ్డది. బట్ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 101 అనేది మర్డర్ గురించి మాట్లాడుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్, డిఫమేషన్ ఈజ్ అ డాష్. సో డిఫమేషన్ అంటే పరువు నష్టం కలిగించడం. ఓకేనా? సో పరువు నష్టం కలిగించడం అనేది టాటా క్రైమా. టాట్ అంటే ఏంది? టాట్ అంటే ఒక సివిల్ తప్పు, సివిల్ రాంగ్. క్రైమ్ అంటే క్రిమినల్ రాంగ్. సో డిఫమేషన్ టాటా క్రైమ్ అనే క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ బోత్ టాట్ యాజ్ వెల్ యాజ్ క్రైమ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో మీకు పరువు నష్టం కలిగించారు. పరువు నష్టం కలిగించినప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుండి కాంపెన్సేషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో అప్పుడు మనము సివిల్ కేసు ఫైల్ చేస్తాము. లేదు, వాళ్ళని జైలుకి పంపించాలనుకుంటున్నారు, అప్పుడు యుల్ ఫైల్ అ క్రిమినల్ కేసు. ఓకేనా? సో డిఫమేషన్ అనేది ఇట్ ఈస్ బోత్ టాట్ యాజ్ వెల్ యాజ్ క్రైమ్. A with the intention of killing B mixes poison in B's food. A Bని చంపాలనుకున్నాడు, అదే ఉద్దేశంతో B తినే ఫుడ్ లోపల పాయిజన్ కలిపేసిండు ఆల్రెడీ. అండ్ B కన్జ్యూమ్స్ అండ్ డైస్. B ఆ ఫుడ్ తిన్నాడు, చచ్చిపోయాడు. ఓకేనా? నౌ A ఈజ్ గిల్టీ ఆఫ్. ఏ తప్పు చేసిండు అంటే A చేసిన తప్పు వచ్చేసి మర్డర్. సో మర్డర్ అంటే చంపేయడం. సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ఫుడ్ అడల్టరేషన్. ఓకేనా? ఫుడ్ని కల్తీ చేసిండు అనుకోవచ్చు, లేదా పాయిజనింగ్ అని కూడా అనుకోవచ్చు. బట్ ఐపీసీ సెక్షన్ ప్రకారం మీరు ఒక మనిషిని ఏ విధంగా అయినా చంపవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏ ఎందుకు పాయిజన్ కలిపిండు? చంపడానికి. సో ఏ హ్యాస్ కమిటెడ్ ద అఫెన్స్ ఆఫ్ మర్డర్. వెరీ సింపుల్. నెక్స్ట్, హూ డ్రాఫ్టెడ్ ద ఇండియన్ పీనల్ కోడ్. సో ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా? అంటే ఎందుకంటే ఓల్డ్ ఐపీసీని రీసెంట్గానే మనము రీపీల్ చేసినాం కాబట్టి కొంచెం అడగవచ్చు పాత ఐపీసీ ఎవరు రాశారని. సో ఓల్డ్ ఐపీసీ డ్రాఫ్ట్ చేసింది ఎవరంటే టీబీ మెకాలే. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్లీ ఎంటరింగ్ ఇన్ టు సంబడీస్ ప్రాపర్టీ. వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే దాన్ని ఏమంటాము? విల్ కాల్ ఇట్ as ట్రెస్పాస్. ట్రెస్పాస్ అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం. నెక్స్ట్, పార్టిసిపేషన్ ఇన్ కమిషన్ ఆఫ్ ఎ క్రైమ్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్. అంటే ఒక క్రైమ్, పార్టిసిపెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ ఎ క్రైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మర్డర్. సో మర్డర్ని ఒక వ్యక్తి చేస్తే అతను ఒక క్రిమినల్. ఓకేనా? సో ఆ వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు,
లేదా ఇంకొక మనిషి కూడా ఉన్నాడు, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో ఎవరైతే వాళ్ళ పార్టిసిపెంట్స్ ఉన్నారో ఆ పార్టిసిపెంట్స్ని మనం ఏమంటారు, అకంప్లీస్ అంటాం. అకంప్లీస్ అంటే వాళ్ళని అకంపెనీ చేస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రేప్ ఇన్వాల్వ్స్ అన్ అఫెన్స్ విచ్ ఇస్ అగేన్స్ట్. రేప్ అనేది దేని మీద అఫెన్స్? రేప్ అనేది ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ హ్యూమన్ బాడీ. ఎందుకంటే ఒక బాడీ మీద చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ హ్యూమన్ బాడీ. సో రేప్ అనేది భారతీయ న్యాయ సంహితలో ఏ సెక్షన్లో మెన్షన్ చేయబడింది అనే విషయం మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, డిఫమేషన్ ఇన్ఫ్రింజెస్ ఎ పర్సన్స్ రైట్ టు డాష్. డిఫమేషన్ అంటే పరువు నష్టం అనేది మనిషి యొక్క దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ హక్కు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే రైట్ టు రెప్యుటేషన్. ఓకేనా? సో మనిషి యొక్క పరువుకు భంగం కలిగిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ రైట్, ఇట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ అపాన్ ద రైట్ అగేన్స్ట్ రెప్యుటేషన్. వాట్ డస్ అడ్జుడికేషన్ మీన్? అడ్జుడికేషన్ అంటే ఏంటి? సో అడ్జుడికేషన్ అంటే అ డెసిషన్ గివెన్ బై ద కోర్ట్. సో కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చే ప్రాసెస్ని, కోర్ట్ ఒక కేసుని డిస్కస్ చేస్తే ఆ ప్రాసెస్ని మనము అడ్జుడికేషన్ అని అంటాము. నెక్స్ట్, క్యాపిటల్ అఫెన్స్ రిజల్ట్స్ ఇన్. క్యాపిటల్ అఫెన్స్ అంటే ఏంటి? క్యాపిటల్ అఫెన్స్ అంటే సెంటెన్స్ ఆఫ్ డెత్, అంటే చంపేయడం. ఓకేనా? సో వెరీ సీరియస్ అఫెన్సెస్లో, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణ శిక్ష అనేది మనం విధించడం జరుగుతుంది. సో దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అని అంటాం. నెక్స్ట్, ignorance of law excuses no man, not that all men know the law, but because it is an excuse, every man will plead. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో ఇక్కడ జాన్ సెల్డన్ ఏమంటున్నాడంటే, జాన్ సెల్డన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బట్ దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఎక్స్క్యూజెస్ నో మ్యాన్ అంటే లా నాకు తెలియదు అనేది ఎక్స్క్యూజ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక మనిషిని చంపేస్తాను, చంపిన తర్వాత పోలీసులను అరెస్ట్ చేస్తారు, నేను కోర్టుకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళి, సార్ ఒక మనిషిని చంపడం తప్పు అని నాకు తెలియదు, అది బిఎన్ఎస్లో ఉందా అని చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎక్స్క్యూజ్. లా తెలియదు అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఓకేనా? సో ఎందుకంటే అందరికీ లా తెలుసు అని కాదు. ఒకవేళ మనం ఆ ఎక్స్క్యూజ్ ఇస్తే ఆల్ మెన్ విల్ ప్లీడ్ ద సేమ్ ఎక్స్క్యూజ్. అందరు తప్పు చేసిన ప్రతి ఒక్కరు, అవును సార్ నాకు లా తెలియదు, అసలు చంపేయడం తప్ప నాకు తెలియదు, రేప్ చేయడం తప్ప నాకు తెలియదు, లేకపోతే దొంగతనం చేయడం తప్ప నాకు తెలియదు అని వాళ్ళు చెప్తా ఉంటారు. సో అందరూ ఎక్స్క్యూజ్ క్లెయిమ్ చేస్తారు కాబట్టి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్క్యూజబుల్. మనం దీనికి సంబంధించిన లీగల్ మ్యాగజైన్ని మన లీగల్ మ్యాగజైన్ క్లాస్లో డిస్కస్ చేసినాం, ఇగ్నోరెన్షియా జురిస్ నాన్ ఎక్స్క్యూజత్. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాగజైన్. నెక్స్ట్, ద కిల్లింగ్ ఆఫ్ అ న్యూ బార్న్ చైల్డ్ బై ఇట్స్ పేరెంట్స్. ఒక కొత్తగా పుట్టినటువంటి బిడ్డని చంపడం, దాన్ని మనం ఏమంటామంటే విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫాంటిసైడ్. సో ఇన్ఫాంటిసైడ్ అంటే ఇన్ఫాంట్ని చంపడం. ఇన్ఫాంట్ అంటే ఎవరు? జనరల్గా 0 to 2 years వయస్సు మధ్యలో ఉన్న వాళ్ళని ఇన్ఫాంట్ అంటాము. ఇన్ఫాంట్ని చంపడం అనేది ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఫాంటిసైడ్. ఫీటిసైడ్ అంటే ఫీటస్ని చంపడం. ఫీటస్ అనేది గర్భం లోపల ఉంటుంది, సో లోపల చంపితే ఇట్ ఈస్ ఫీటిసైడ్. ఇన్ఫాంట్ అంటే బయటికి వచ్చిన తర్వాత చంపడం, దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఫాంటిసైడ్. నెక్స్ట్, ఏ సెట్స్ అప్ అ లిక్కర్ షాప్ అండ్ స్టార్ట్ సెల్లింగ్ లిక్కర్. ఏ ఒక లిక్కర్ షాప్ పెట్టిండు, లిక్కర్ అమ్ముతుండు. హీ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ ఇల్లీగల్ అన్లెస్ హీ హ్యాస్. ఓకేనా? సో అన్లెస్ అతనికి లైసెన్స్ ఉంటే తప్ప అతను లిక్కర్ అమ్మడం అనేది ఇట్ ఈస్ రాంగ్ఫుల్ ఆర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఓకేనా? దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లిక్కర్ షాప్ అమ్మడానికి కోర్ట్ ఆర్డర్ అవసరం లేదు. సో చాలామంది కోర్ట్ ఆర్డర్ లేకపోతే అఫీషియల్ కన్సెంట్ అథారిటీ అట్లా పెడతారు. సో అదంతా అవసరం లేదు, ఓన్లీ లైసెన్స్ ఇస్ రిక్వైర్డ్. ద యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్లీ ఎంటరింగ్ ఇన్ టు అనదర్స్ ప్రాపర్టీ. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది క్వశ్చన్. సో వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి అన్లాఫుల్గా ఎంటర్ అవ్వడాన్ని మనం ఏమంటాము? విల్ కాల్ ఇట్ యాజ్ ట్రెస్ పాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇక్కడ పెట్టుకోవడం ఇస్ బెటర్. క్రిమినల్ లా ఈజ్. క్రిమినల్ లా అనేది ఏ లా? ఈజ్ ఇట్ అ ప్రైవేట్ లా, పబ్లిక్ లా, కస్టమరీ లా ఆర్ స్పెషల్ లా? క్రిమినల్ లా అనేది పబ్లిక్ లా, ఎందుకంటే పబ్లిక్ యొక్క రైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి దీంట్లో. ఎట్లా అని మనం ఆల్రెడీ డీటెయిల్గా మన రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము. నెక్స్ట్, ఇఫ్ అ మ్యారీడ్ విమెన్ డైస్ విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్ అండర్ అన్యాచురల్ సర్కమ్స్టాన్సెస్. ఒక
వివాహమైనటువంటి స్త్రీ 7 years లోపు చనిపోతే అండర్ అన్యాచురల్ సర్కమ్స్టాన్సెస్, న్యాచురల్ డెత్ కాదు, సడన్గా ఆమె చనిపోయింది, రైట్. సో అప్పుడు దాన్ని మనం ఏమని పరిగణంలోకి తీసుకోవచ్చు అంటే వీ కెన్ కన్సిడర్ దాట్ ఇట్ ఈస్ అ డౌరీ డెత్, అంటే వరకట్నానికి సంబంధించినటువంటి హత్య అని మనము ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎస్పెషలీ విమెన్ని మనము ఉరి వేసుకోవడం ద్వారా చనిపోయినా కానీ, లేదా ఇఫ్ దేర్ ఆర్ బర్న్స్ అరౌండ్ హర్ బాడీ, సో ఇట్లాంటి కండిషన్లో వీ విల్ ప్రెజ్యూమ్ ఇట్ యాజ్ డౌరీ డెత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్. సో ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్ అంటే టిల్ ద డెత్ ఆఫ్ ద పర్సన్, ఒక మనిషి యొక్క న్యాచురల్ లైఫ్ మొత్తం జైల్లో, రిమైండర్ న్యాచురల్ లైఫ్ మొత్తం జైల్లో ఉండడము. సో అకార్డింగ్ టు భారతీయ న్యాయ సంహిత చాలా క్లియర్గా డిఫైన్ చేయబడ్డది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మీరు మిగతా ఎన్ని సంవత్సరాలు అయితే జీవించారో మీ జీవితంలో అది మొత్తం జైల్లో గడపడం. సింపుల్. నెక్స్ట్, అసాల్ట్ ఈజ్ అ క్రైమ్ ఆర్ టాట్. సో అసాల్ట్ అంటే ఒక ఫియర్ క్రియేట్ చేయడం. ఓకేనా. సో అసాల్ట్లో ఏంటంటే మనం ఎవరికి ఏం డ్యామేజ్ చేయట్లేదు, అంటే ఫిజికల్గా డ్యామేజ్ చేయట్లేదు, బట్ ఫియర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో అసాల్ట్ అనేది ఇట్ కెన్ బి బోత్ టాట్ యాజ్ వెల్ యాజ్ క్రైమ్. మీరు ఏ విధంగా వాళ్ళని భయపెడుతున్నారు అనేది ఇట్ విల్ మ్యాటర్ లాట్. ఓకేనా. సో చాలా మినిమల్ అయితే ఇట్ మైట్ బి అ టాట్. సో మీరు చాలా క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళని భయపెడితే ఇట్ మైట్ బికమ్ అ క్రైమ్. సో బోత్ A and B విల్ బి ద రైట్ ఆన్సర్. A person dies in a police station due to the torture of police. పోలీస్ టార్చర్ వల్ల ఎవరైనా పోలీస్ స్టేషన్లో చనిపోతే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ దాన్ని ఏమంటాం మనం, దట్ ఈస్ నోన్ యాజ్ కస్టోడియల్ డెత్. పోలీస్ స్టేషన్లో ఎవరైనా పోలీస్ టార్చర్ ద్వారా చనిపోతే ఇట్ ఈస్ నోన్ యాజ్ కస్టోడియల్ డెత్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాము. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద 3 అని కామెంట్ చేయండి, సో దట్ పార్ట్ 3 మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.